అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడగల మించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విందామండి. ఈరోజు సోమవారము 6వ తారీఖు జూలై నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడగల మించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విందామండి. ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్త యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు. అక్కడ ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూసినట్టే ఈ ఉదయకాల సమయంలో పడకలు మించలేసినట్టే ప్రభు యొక్క కృపావర్తన మనం జాగ్రత్త చూసినట్టు ప్రియులారా, ఇక్కడ రాయబడినమాట, మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ వద్దకు వస్తును అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. సో ఆయన మనల్ని అనాథులుగా విడవని ప్రభువుగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో, మన అనుభవంలో, మనం ప్రవర్తించే ప్రవర్తనలో కానీ, మన జీవితంలో కానీ ప్రభు మనల్ని అనాథులుగా విడవనని ప్రభు మనతో మాట్లాడుతున్న వాడుగా ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన ఎవరిని అనాథులుగా విడవడు అని అంటే, ఆయన ఎవరిని అనాథులుగా విడవలేదు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంది. ఆయన ఎవరిని అసలు అనాథులుగా విడవలేదు అని అంటే, యోహాను సువార్త 14:17 వచనంలో, లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇక్కడ మొదటి కోణాన్ని ఇక్కడ చూసినట్లయితే, ఆయన ఎలాంటి వారికి అనాథులుగా విడవలేదు అని అంటే, ఎవరిని అనాథులుగా విడవలేదంటే మొదటి కోణం ఆయన చూచినటువంటి వారిని. సో ఆయన ఎవరైతే చూచారో, అందుకే రాయబడుతూ వచ్చింది, నిదానించి చూడిడి. ఇక్కడ మోషే ఆ దినాల్లో ఇత్తడి సర్పం చేపించినప్పుడు, ఆ దినాల్లో ప్రజలు మరి ఆ తాపకరమైన సర్పాన్ని చూసి ప్రజలందరూ నిదానించి చూసినప్పుడు ఎలా బ్రతుకుతూ వచ్చారో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నిదానించి చూసిన వారు, ఆయన సిలువ కార్యాన్ని, ఆయన అనుభవాన్ని, సిలువ యొక్క అనుభవాన్ని నిదానించి చూసిన వారు అందరూ కూడా అనాథులుగా విడవబడకోకుండా కాపాడుతున్నారు కదా, కాపాడబడుతున్నారు. సో ఇక్కడ మొదటి కోణం ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అన్నాడు. సో ఎవరినైనా అనాథులుగా విడవట్లేదంటే, ఒకటి ఆయన వైపు నిదానించి చూచిన వారిని ఆయన అనాథులుగా విడవకోకుండా వారితో ఉంటున్నాడు. రెండు, ఆయన ఎవరిని అనాథులుగా విడవట్లేదంటే, ఇక్కడ రాబడుతూ వచ్చిన 14:17 వచనంలో, ఆయనను పొందిన వారిని. సో ఆయన ఎవరైతే పొందుతూ వచ్చారో, ఆయన ఎవరైతే సంపాదించుకుంటూ వచ్చారో, ఆయన ఎవరైతే కలిగి ఉంటున్నారో వారిని ప్రభు అనాథులుగా విడవట్లా. ప్రభువుని పొందుకున్నవారు, ప్రభువుని పొందుకున్న ప్రతి వారిని, అంటే ఎవరైతే ప్రభువుని పొందుకుంటూ వచ్చారో, ప్రభు ఎవరైతే కావాలని పొందుకుంటూ వచ్చారో, నాకు ఈ ప్రభు కావాలి, నాకు రక్షకుడైన ఈ ప్రభు, నా కొరకే ప్రాణం పెట్టి చనిపోయిన తిరిగి లేచి నీ ప్రభు కావాలని ఎవరైతే ప్రభువుని సంపాదించుకుని పొందుకుంటూ వచ్చారో వారికి ఆయన అనాథులుగా విడవకోకుండా వారితోనే ఉంటున్న వాడుకుంటారు. వారిని అనాథులుగా విడవట్లేదు. ఒకటి, ఆయన్ని చూచిన వారిని అనాథులుగా విడవట్లా, ఆయన్ని పొందిన వారిని కూడా అనాథులుగా విడవట్లైన వారితో ఉంటున్న వాడుకుంటాడు. ఇది రెండో కోణం. మూడో విషయాన్ని చూసినట్లయితే, యోహాను సువార్త 14:17 వచనంలోనే, ఆయనని ఎవరు ఎరుగుతారో వారిని, ఆయన్ని ఎరిగినటువంటి వారిని, ఎవరైతే ఆయన్ని ఎరిగి ఉంటారో వారిని అనాథులుగా విడవట్లా. ఈరోజు మనం గమనించాలి, ఆయన మిమ్మల్ని అనాథులుగా విడవరు అంటున్నాడు. ఆయన ఎవరిని అనాథులుగా విడవడంటే మూడో కోణం, ఆయన ఎరిగినటువంటి వారు. ఆయన ఎవరైతే ఎరిగి ఉన్నారో, ఒకడు నన్ను ప్రేమించడంలో వాడు నాకు ఎరికైన వాడు అంటాడు. కాబట్టి మనం ఆయన ఎరిగి ఉన్నప్పుడు, ఆయన్ని పొందుకున్నప్పుడు, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉంటాడో ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఆయన్ని గురించి మనం ఎరిగిన వారికి ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని అనాథులుగా విడవడు. ఇది మూడో మాట. నాలుగో విషయాన్ని చూసినట్లయితే, యోహాను సువార్త 14:17 వచనం రాయబడుతూ వచ్చింది, ఆయన నివసించేవాడు ఏమంటాడు, మీలో నివసించును. ఆయన లాస్ట్లో రాయబడుతూ వచ్చింది, ఆయన ఎవరిలో నివసిస్తున్నాడో వారిని అనాథులుగా విడవడం. ఇప్పుడు మనలో ప్రభు నివసిస్తుంటే మనల్ని అనాథులుగా విడవడం, మనలో ప్రభు ఉంటుంటే మనల్ని అనాథులుగా విడవడం, మనల్ని కాదంటేనే, మనల్ని విడిచిపెడితేనే, మనల్ని వద్దనుకుంటేనే ఆయన మనలో నివసించడం తప్పగా, మనలో ఆయన నివసిస్తుంటేనే, ఆయన మనలో నివసిస్తుంటే మనల్ని అనాథులుగా విడవడం. ప్రభు మన జీవితాల్లో, ప్రభు మన హృదయాల్లో, ప్రభు మన జీవితాల్లోగా నివసిస్తూ వస్తుంటే, ప్రభు మన హృదయాల్లో నివసిస్తే ఆయన మనల్ని అనాథులుగా విడవడు. కానీ ఈరోజు ఉదయకాలం పడకల మించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో ఆయన అంటాడు కదా, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. ఆయన మనల్ని అనాథులుగా విడవని ప్రభువుగా ఉంటాడు. ఎప్పుడంటే ఆయన మనల్ని ఎవరిని అనాథులుగా విడవడంటే, ఆయన చూచిన వారిని అనాథులుగా విడవడు, ఆయన పొందుకున్న వారిని అనాథులుగా విడవడు, ఆయన ఎరిగిన వారిని అనాథులుగా విడవడు, తర్వాత ఆయన ఎవరినైతే నివసిస్తున్నాడో వారిని అనాథులుగా విడవడు. ఇది నాలుగో కోణం. ఐదో విషయాన్ని చూసినట్లయితే రండి, యోహాను సువార్త 14:17 వచనంలో, మీలో ఉండు, మనలో ఉంటున్నాడు, మనలోనే ఉండటానికి ఇష్టపడుతున్నాడు, మనల్ని కాదని వెళ్తా. మాట చెప్పాలంటే, ఆయన ఎవరినైతే కాదనుకోవట్లేదో వారిని అనాథులుగా విడవడు. ఆయన మనల్ని కాదనుకుంటే, ఆయన మనల్ని వద్దనుకుంటే
మనం అనాథలం అవుతాం. ఆయన మనల్ని వద్దనుకోవట్లా, ఆయన మనలోనే ఉండాలనుకుంటున్నాడు. అంటే ఆయనకి మనం కావాలి. ఆయన ఎవరైతే కావాలని కోరుకుంటున్నాడో వారిని అనాథలుగా విడిచేవాడుకున్నాడు. కానీ ఈరోజు మన జీవితాల్లో కూడా ఆయన మనల్ని అనాథలుగా విడవడు. ఎప్పుడు ఆయన్ని మనం చూసినప్పుడు, ఆయన పొందుకున్నప్పుడు, ఆయన ఎరిగినప్పుడు, ఆయనలో నివసించినప్పుడు, ఆయనలోనే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని అనాథలుగా విడవకోకుండా మనతోనే ఉండేవాడుకుంటాడు. అట్టి రీతిలో ప్రభు మనలోనే ఉంటూ మనల్ని ఆదరించేవాడుగా, మనకు ఆదరణకర్తగా ఉండి మనల్ని ఆదరిస్తూ ఉండటం కొరకాయ అవసరమైన క్రైస్తవ 500 అనుభవ క్రైస్తవ జీవితాన్ని మనకి ప్రభువులు అనుగ్రహించినట్లు, దేవుడు అనుగ్రహించినట్లు ప్రభు సాయించరు కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రిపేర్లో గొప్ప తండ్రి వందనాలు. విత్తబడిన మాటకు మీరు కన్ఫర్మ్ చేసి మీ సాక్షి నిలబెట్టండి. మీరు మాలోనే ఉండండి, మాలో ఉండి ఈ 500 అనుభవం కలిగిన జీవితాన్ని క్రీస్తును మాకు అనుగ్రహించి మహిమ పొంది మీ సాక్షిగా నిలబెట్టమని తండ్రి. మీరు మమ్మల్ని అనాథలుగా విడకోకుండా ఈ 500 అనుభవం కలిగిన జీవితం మేము మాలో ఉంటే మమ్మల్ని మీరు ఆదరించే వారు ఉంటారు. అటు అనాథలుగా విడవకోకుండా మీరు కాపాడి ఆదరించమని, యేసు ఆదరించబడేటటువంటి క్రైస్తవ జీవితం మాకు ఇమ్మని యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభావందనములు ప్రకటిస్తున్నాను.